అండ్ ఈ మూవీలో ఆర్ట్ విషయానికి వస్తే అన్న మీరు చూపించిన ఉమ్, ఇందాక మహల్స్ ఏదైతే ఉన్నాయి బంగ్లాలు, ఇది ఉమ్. వేరే సినిమాలో కూడా చూపించింది. యాక్చువల్ లొకేషన్ ఎక్కడ బేస్ ఇది యాక్చువల్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు? ఇది వచ్చేసి మలక్పేట దగ్గర ముంతాజ్ కాలేజ్ అని ఉంటుంది. ఆ కాసిం అలీ బంగ్లా, కన్యా హౌస్ రెండు అక్కడే, రెండు పక్క పక్క బిల్డింగ్స్. ఆ ఓకే. బిల్డింగ్స్ ఏంటంటే 100 years బ్యాక్ హిస్టరీ ఉన్నాయి అనమాట. ఓకే. మదరసాలుగా ఉండేసి హైదరాబాద్ లో నిజామ్స్ టైమ్స్ లోంచి ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ కట్టుకున్నారు, అవి షూటింగ్స్ ఇస్తున్నారు. మనకు చూడాలంటే గీతాంజలిలో అదే బిల్డింగ్, లేకపోతే రీసెంట్ కిష్కిందాపురిలో వచ్చింది కదా, అవును. కిష్కిందాపురిలో కూడా అదే బిల్డింగ్. మూవీలో మార్పులు ఇంకో మెయిన్ క్యారెక్టర్ వచ్చి కృష్ణ భగవాన్ గారు. సో కొంచెం చాలా తగ్గిందని చెప్పాలి ఇండస్ట్రీ, ఐ మీన్ స్క్రీన్ మీద కనపడలేదు. అండ్ ఆయన ఎస్టాబ్లిష్ ఫస్ట్ సీన్ కూడా అన్న, ఈ క్యారెక్టర్ ఇది చూపించడానికి టూత్ పిక్ ఎత్తుకొని నోట్లో వేసి ఇది రియూస్. కడిగి పెట్టేశారు అని చెప్తాడు. సో యాక్చువల్ గా ఇంతకన్నా భగవాన్ ఎస్టాబ్లిష్. గారు చాలా మంచి రైటర్. ఆ సీన్ ఆయనే చేశాడు అనమాట. ఓకే. నేను చేస్తాను ఆగని చెప్పేసి టూత్ పిక్ పెట్టేసుకొని, రే ఇది కడిగేసి అలా పెట్టి, ఎందుకు అలా చూస్తున్నావు అని రియూస్. అలా పెట్టింది. ఆ ఇంప్రవైజేషన్ ఉంటుంది కదా, నా ఫేవరెట్. భగవాన్ గారి ఒకప్పట్లో టైమింగ్స్ కానీ, ఆ టైమింగ్స్ కానీ నేను కొంచెం ఇచ్చేసి సరే ఇలా ఉంటుందని చెప్పేస్తే ఆయన ఇంప్రవైజేషన్ స్పాట్ లో వేసేస్తారు సీనియర్. దాంట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే, మన బకాసురుడు వస్తే ఏం జరుగుతుందో మనకు అందరికీ తెలుసు, కానీ ఈయన సెటర్ వేస్తాడు, వీడేంటి స్లో మోషన్ లో కూడా సరిగా నడవలేకపోతున్నాడు అని. చాలా బాగుంటుంది అది. అంటే వాడు వాడి బాడీ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది పనిది. ఆ, అది భగవాన్ గారి. తర్వాత ఇది కూడా ఆయన చేసాడు, ఏంట్రా మైదా రోజు పిండి నువ్వే పిసుకుతావా అంటే, అవునయ్య అంటే, బ్యాంకాక్ వెళ్ళరా పిసికి బతికేస్తావని. దాన్ని ప్రూవ్ చేసిన అంటే ఈయన్ని. ఆ టూత్ ఒకప్పుడు పిక్ ది ఉమ్, ఆ టూత్ పిక్ ది నెక్స్ట్ సీన్ అవే. ఆ నెక్స్ట్ సీన్ కే ఈయన వచ్చేసి టూత్ పిక్ పరమేశ్. అక్కడ టేబుల్ నుంచి తీసుకొని వీడు పరమేశ్ ఇది పెట్టేస్తే మళ్ళీ రివ్యూస్ కూడా రీచ్ చేసేస్తాడు చేస్తాడు, అనేసి తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకెళ్తాడు. సార్ ఇది బేసికల్ గా ఏంటంటే మామూలు టెంకాయ షాపుల్లో కూడా అవి చాలా వరకు, అంటే నేను కూడా రియల్ టైమ్ లో స్ట్రాస్. కొంతమంది స్ట్రాస్ కొంతమంది దగ్గర విన్నాను, ఇది వాళ్ళు అడేసినామంటే రీజ్ అవుతుంది దాన్ని మర్చేసి ఇలాగా. యాక్చువల్ గోవాలో ఎనీ ఫారినర్ ఏం చేసేవాళ్ళంటే బాటిల్స్ కట్ చేసేస్తారు. ఆ, మళ్ళీ రీయూజ్ కాకుండా. నేను ఎందుకని అడిగాను, ఫస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు అడిగాను, అడిగితే ఆ, వీళ్ళు మళ్ళీ రీయూజ్ చేసేస్తారు, దాంట్లోనే వాటర్ పట్టించేస్తారు, అందుకు మేము దాన్ని క్రష్ చేసేస్తే డ్యామేజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి. మూవీలోకి వస్తే సార్, ఈ మూవీలో మీ ఉమ్, రిలీజియస్ బేస్డ్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఉమ్, ఫస్ట్ టైటిల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే ఒక త్రిశూలం, ఒక సర్కిల్ లాగా ఉంది, త్రిశూలం వచ్చి అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ఉమ్, రాక్షసుడు లాగా బకాసురుని ఎస్టాబ్లిష్ చేయడం, అది ఉమ్, టైటిల్లో చాలా బాగా వచ్చింది అనమాట. కరెక్ట్ గా. ఉమ్, అండ్ దాంట్లోంచి అతను తేపి ఓ అనడం, అక్కడ మన ఎస్టాబ్లిష్ రెస్టారెంట్ అనేసి. అండ్ ఇందాక నేను yeah, చెప్పినట్టు టైటిల్ జస్టిఫికేషన్ కూడా స్టార్టింగ్ నుంచి వీళ్ళకి రెస్టారెంట్ పెట్టాలని ఉంది తప్పితే ఏ పేరు పెట్టాలో తెలియదు. వాళ్ళకి ఉమ్, దొరికిన రెస్టారెంట్ కారణం వచ్చి ఈ బక్కసూరి అనే క్యారెక్టర్ బక్కాసుర గారు. సో అతనికి ఇచ్చిన డెడికేషన్ ఏదైతే ఉందో అది బక్కాసుర రెస్టారెంట్. ఎందుకంటే ఇదే శివ గాని చాలా మంది అడిగారు, ఎందుకు బక్కాసుర పెట్టచ్చుగా, రెస్టారెంట్ ఎందుకు పెట్టారు తీసేయచ్చు కానీ. ఉమ్, చాలా చోట్ల అడిగితే మీరు చెప్పిన ఆన్సర్ ఒకటే, సినిమా చూడండి అనేసి. సో సినిమా చూసిన తర్వాత మాకు వచ్చిన టేక్ అవే అంటే అతనికి ఇచ్చిన డెడికేషన్ బక్కాసుర రెస్టారెంట్ అని మాత్రం అనిపించింది. అండ్ శివ గారు డబ్బింగ్ కూడా చెప్పినట్టున్నారు ఈ సినిమాకి ట్రైలర్ లో. సో అది మీరే కదా సార్ యాక్చువల్గా వాయిస్ అది. ఏది లేదు లేదు ఇలాంటి నేను సినిమా ఎక్కడ చూసినట్టు, ఇలా దెయ్యం ఎక్కడ చూసినట్లేదు అనేసి, అది మీరు కదా వాయిస్ ఇది ట్రైలర్ లో. లేదు లేదు, ఓకే. మన మీ వాయిస్. సాయి క్యారెక్టర్, సాయి క్యారెక్టరే అదే. ఇలాంటిదే ఓకే. అని ఆడ చూడలేదురా బాబు అనేది. సాయి క్యారెక్టర్ యా. సినిమాలో కూడా ఉంటుంది డైలాగ్. అవును. అండ్ మెయిన్ రెఫరెన్స్ సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ వచ్చి దర్గాలో ఉన్న బాబా రెఫర్ చేసేది వచ్చి శివుని గురించి. అక్కడి నుంచి స్టోరీ ఏదైతే ఉందో ముస్లిం అక్కడి నుంచి తీసుకెళ్లి శివైకం చేయాలనేసి ఇక్కడ చెప్పే ఆ రెఫరెన్స్ అయితే చాలా బాగా అనిపించింది సార్. యా. అండ్ లాస్ట్ 15 minutes అంతసేపు నవ్వించిన ఆ శివ గారు లాస్ట్ 10 నిమిషాలు అంతసేపు నవ్వారు కదా, నవ్వింది చాలు, ఇంకా రండి కూర్చుందాం అన్నట్లుగా అనిపించింది. ఆ 15 minutes స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఇంకా కార్ లో స్టార్ట్ అవుతుందో ఆ, అక్కడ వచ్చే సాంగ్స్ మెయిన్ గా, ఆ సాంగ్ లో లైన్స్ ఉంటాయి. ఈశా దిశ చూపవా నిశిలేని దశకు, అదొకటిను. తర్వాత గెలుచుకున్నవని నువ్వే తీసేసుకో, ఇతన్ని మాకే ఇచ్చేసే అన్నట్లుగా కొన్ని లైన్స్ రాసేసారు యాక్చువల్లీ ఆ సాంగ్ లో. బేసిక్గా క్లైమాక్స్ పోర్షన్ గురించి మీరు మాట్లాడచ్చు. క్లైమాక్స్ పోర్షన్ లో సాంగ్ నేను 2 పోర్షన్ గా చేద్దామని చెప్పేసి డిస్కస్ చేసాం. తర్వాత లిరిక్ విష్ణుకి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ వర్షన్ వీళ్ళ 5 మంది వాన్తో కలిసిన బాండింగ్ మీద ఉండాలి. సో సెకండ్ వర్షన్ ఏంటంటే బకాసుడి వర్షన్ ఉండాలి. సో వీళ్ళ వర్షన్ ఏంటి, నీకు నచ్చినట్టు రాసేసుకుంటూ, నచ్చినట్టు రాసి ఆ
ఫస్ట్ ఏంది, వెళ్ళిపోతుంటే స్నేహం కళ్ళైపోయే సంద్రం. అంటే వీడు వెళ్ళిపోతే మా కళ్ళు సంద్రంలా కారిపోతాయి వాటర్. అర్థమవుతుందా? సో, నువ్వు నచ్చినట్టు రాసుకుంటూ పోతూ ఆ! చేసుకుంటూ పోతే మేము తట్టుకోలేం. మా వల్ల గాదు. మీనింగొచ్చేసి. అవసరమైతే ఓ పని చేస్తే మాకు గెలిచినటువన్నీ నువ్వు తీసేసుకో. చేసుకో. చేతినట్టు పెట్టి భూగోళాన్ని వెనక్కి తిప్పేసి అవన్నీ తీసేసుకొని నేనొక్కడినే మాకిచ్చేస్తే అని వీళ్ళ వెర్షన్. వర్షన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, గోస్ట్ వెర్షను ఈష దిశ చూపావా నిశిలేని దశకి మళ్ళీ కథ రాశావా మనుషుల్ని వెతికి. ఎదిగి. అవును. అంటే నా కోసం ఒక 5 మందిని వెతికి నా కథ మళ్ళీ రాసినావా? అనాథగా చచ్చిపోయాను నేను. అంటే ఒక హ్యాపీనెస్ అన్నమాట ఆయనకి. అక్కడ బాబా చెప్తాడు గదా! బాబా బామ్మది గుర్తు చేస్తాడు. ఆ బామ్మకు ఒక పూజారి చెప్తాడు. "నిత్యం శివయ్యని పూజిస్తుంటావు. నీ మనవడు ప్రేమతో పిలిస్తే ఆ శివుడికి వినిపిస్తుందని." ఆ బామ్మ దగ్గర, సమాధి దగ్గర కూర్చున్నోడు ఏం చెప్తాడంటే, "దేవుడా నాకంటూ అన్నం పెట్టే వాళ్ళని పెట్టేవాళ్ళు ఒక్కడినే ఎవరు ఎందుకు లేరా? పుట్టించలేదు ఎస్. పుట్టించలేదా" అని అడిగితే, వీడు అడిగిన దానికి వీని కోసం ఒక్కరిని కాదు 5 5 మందిని మందిని పుట్టించాడు దేవుడు. పుట్టించాడు. కరెక్ట్. అంటే వీడు చాలా థాంక్‌ఫుల్. "ఈష దిశ చూపావా నిశిలేని దశకి మళ్ళీ కథ రాశావా మనుషుల్ని వెతికి." జస్టిఫికేషన్. ఆ! జస్టిఫికేషన్. ఎవరు లేని తీరం కెరటంతో సహవాసం అలాంటి నా లైఫ్‌లో ఇది జేశావు. ఇంకా తర్వాత మళ్ళీ వీళ్ళ వెర్షన్ నీకు నచ్చినట్టు రాస్తే మేము ఒప్పుకోము. ఇంక లాస్ట్‌కి ఇంకా వీళ్ళు ఆ పూజ చేస్తున్నారు. అక్కడ బాపన్నయ్య చెప్పాడు పూజ అయిపోయింది. పిండాలు కలిపితే వీడెళ్ళిపోతాడు అంటే, అయిపోతుంది. ఇంక పిండాలు కలపము. వద్దు. అయితే వద్దు. ఎదురు తిరుగుతాం. దేవునికైనా ఎదురు తిరుగుతాం. అంటే ఒక ఆప్యాయత వచ్చేసింది వాళ్ళకి. అన్నలాగా వచ్చేసాడు. సో, అక్కడొచ్చి హగ్ చేసుకుంటారు. ఉండిపో అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి. అప్పుడు వాడు చెప్తాడు. అందరిని నోటీస్ చేసింటాడు. వీడు వాళ్ళ అమ్మ యాహ్! నాన్నకి డబ్బులు పంపియకుండా అన్నం పెట్టారు. అక్కడ నిజంగా వాని కోరికేందంటే, నిజంగా ఈ కాలంలో సొంత తమ్ముళ్ళు గూడా అంత పట్టించుకుంటారో లేదో తెలీదు గానీ, నేను పెట్టను పోనొచ్చు. నువ్వు దయ్యాన్ని నేనెందుకు నీకు పెట్టాలని లేదు. వీళ్ళేదో మా తప్పు వల్ల నువ్వొచ్చావు గానీ, నీకు అన్నం పెట్టకూడదు. అన్నం పెట్టేటప్పుడు విసుక్కోవడం గానీ ఏమీ చేయలేదు. వీళ్ళకు కష్టపడి వానికి పెట్టడానికే ట్రై చేశారు తప్ప, ఎక్కడ విసుక్కోలేదు. అక్కడ సాయి గూడా మాట్లాడతాడు. "నువ్వెవరో చెప్పు నీ కోరిక చెప్పు తీరుస్తాం హ్యాపీగా వెళ్ళిపో" అంటారు. అవును. నీ కోరిక నేనెందుకు తీర్చాలనే క్వెషన్ లేదు. నువ్వొచ్చినావు గదా! నా కోరిక తీర్చనే క్వెషను లేదు. అవును. ఆ! అంత ప్రేమ ఉంది ఈళ్ళ దగ్గర. అంటే నిస్వార్థమైన మనుషులు ఈ 5 మంది గూడా. వానికి కూడా చెప్తారు, "అరె! మీ ఇద్దరిని చూస్తే నాకు మా అవ్వనే గుర్తుకొచ్చేది. మీరు అనాథలు గాదు. మీకంటూ పర్మిషన్ ఉంది." అంటే మీ దగ్గర ఎలాంటి స్వార్థాలు లేవు. అంటే నా కోరిక అనేది లేదు. ఒక కోరిక తీరితే చాలు అందరం కలిసుందామనే గుడ్ ఉంది మీ దగ్గర కాబట్టి అని జెప్పేసి, నేనింకా ఎళ్ళిపోవడానికి హ్యాపీగా ఎళ్ళిపోతాను. ఇది నా శరీరం కాదు. నాకలాంటి స్వార్థం లేదు. ఆత్మ కూడా స్వార్థం లేదు. దాని కోరికేంది? ఫుడ్. నాకు అన్నం పెట్టడానికి మొఖం మీద డోర్లేశారు. అలాంటిది నాకు గోరుముద్దలు తినిపించేవాళ్ళు కావాలన్నారు. వీళ్ళు అది జేశారు. వాని కోరిక తీరింది. హ్యాపీ. సో, ఆ హ్యాపీనెస్‌లో వాడెళ్ళిపోయాడు. యాహ్! సో, లిరిక్స్‌లో ఏంటంటే ప్రతి లిరికు రాసుకున్నాం. అంటే మనకు గూడా ఉంటుంది. మనం ఒక్కోసారి అంటాం, "ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు? మాకిచ్చేసేయి. నువ్వు కావాలంటే మేము గెలిచినగాని తీసేసుకో." వద్దు మాకన్న వీడు ఉండని. ఆ ఎమోషన్‌ని ట్రిక్ జేశాను. ఆ యాహ్! తిండి గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. హ్మ్. ఇప్పుడు మామూలుగా చాలా సినిమాల్లో తిండి ఎక్కువ తినడం చూపించడం అంటే ఒక పెద్ద హ్మ్. ప్లేట్ పెట్టేసి అన్ని హ్మ్. కలుపుకొని తినడము, లేదంటే ఒక అరిటాకు పెద్దది పెట్టేసి దాని మీద కలుపుకొని తినడం ఉంటది రెఫరెన్సెస్. హ్మ్. బట్ దీనిది ఏంటంటే కింద ఏమీ లేకుండా జస్ట్ హ్మ్. బండ మీద మొత్తం అంతా పోసేసుకొని తినడం. యాక్చువల్‌గా హ్మ్. ఈ రెఫరెన్స్ ఏంటంటే చాలా నేను చూసిందైతే చాలా గుళ్ళల్లో ప్రసాదంగా ఇలా పెడతారు. హ్మ్. కొన్ని గుళ్ళు రెఫరెన్స్ నేను చూసాను అది లైవ్‌గా చూసాను. అక్కడ గూడా చాలా గుళ్ళల్లో ఇస్తారు. హ్మ్. చాలా గుళ్ళల్లో అది మహాప్రసాదం లాగా డైరెక్ట్ హ్మ్. బండ మీద వేసేసుకొని తింటారనమాట. అంటే ఇది ఒక రిఫరెన్స్ అనుకోవచ్చా? లైక్ ఆ దయ్యం కూడా వీళ్ళు పెట్టే అన్నాన్ని ప్రసాదంగా తనకు తింటున్నాడా అని అనుకోవచ్చా? లేదంటే గోస్ట్ పర్సెప్షన్ ఏంటంటే అది 200 ఇయర్స్ బ్యాక్ గోస్ట్. వాళ్ళ ఓకే. కాలంలో ఎలా తినేవాళ్ళంటే ఇస్తరు నెల మీదేసుకొని ఇస్తరులో హ్మ్. వడ్డించుకొని తినేవాళ్ళు. లాజిక్. వీడు 200 ఏళ్ల తర్వాత లేచాడు. లేసి నిమ్మకాయలో ఉన్నాడు. ఫస్ట్ రోజు ఏం చేశాడంటే వీనికి ఏం జరుగుతుందో తెలీదు. మొత్తం తనకలాడడం వల్ల ఇల్లంతా ధ్వంసం అయిపోయింది. ప్రవీణ్ ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఇల్లంతా ధ్వంసం అయిపోయింది. ఇంక ఫుడ్ కనిపించింది. ఇస్తరు కనపడల. సో 200 ఇయర్స్ బ్యాక్‌కి ప్లేట్స్ లేవు. మన స్టీల్ ప్లేట్సు, మనం తినే విధానాలు ఏం తెలియవు. సో, వాడు అంత ఆకలితో చచ్చిపోయినోడు సడెన్‌గా ఫుడ్ చూస్తే వానికేమొస్తది? తినేయాలి. కింద నీట్‌గుంది. అప్పుడంటే మట్టితో అలికినేటివి. ఇప్పుడేముంది బండ క్లీన్‌గుంది. బండ మీద పోసేసుకున్నాడు. తినేసేసాడు. ఆ 200 ఏళ్ల ఆకలి కాబట్టి వాడలా తినేసాడంతే. ఓకే. వీళ్ళొచ్చేంత వరకు గూడా వానికి సివిలైజేషన్ తెలీదు.
ఓకే. సివిలైజేషన్ తెలీదు. అంత ఆకలితో చనిపోయిన వాడు కాబట్టి ఇంక ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయలేదు. కింద రైట్. పోసేసుకొని తిన్నాడు అంతే. హ్మ్. అండ్ క్లైమాక్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నా. సో బేసిక్ హ్మ్. గా ఎప్పుడైతే ఫనీ గారు అంతసేపు యాక్టింగ్ అనేది సెటిల్ గా ఉంటుంది, ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు, కరెక్ట్ గా సెటిల్ గా ఉంటుంది. హ్మ్. కరెక్ట్ గా క్లైమాక్స్ షాట్ లో ఫస్ట్ కళ్ళు నీళ్ళు కళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు. అక్కడి హ్మ్. నుంచి ఇంకా ఆడియన్స్ ఇంకా టచ్ అవుతుంది, అరే వెళ్ళిపోతారు అన్నట్టు. కరెక్ట్ గా ఆ హ్మ్. టైంలో ఇంకా ఆడితే ఆగకుండా వైవాహర్షని రిప్లేస్ చేస్తాం, అంటే ఒరిజినల్ హ్మ్. అతను వచ్చేస్తాడు. అసలు అంటే పీక్ ఎమోషన్ అనమాట. ఐ మీన్ అలా కూడా చూపించేసి ఫనీ కడితే కంప్లీట్ చేసినచ్చు. బట్ ఎప్పుడైతే హ్మ్. మనకు ఫుల్ఫిల్మెంట్ అనేది ఆ హర్ష గారు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఎందుకంటే హ్మ్. వెల్లబియ సోల్ ఆయనది, ఇన్ని రోజులు ఉండేది ఆయన. అండ్ మూవీ హ్మ్. సెకండ్ టైం రీవాచ్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే బ్యూటీ, ఎక్కడా కానీ ఫనీ గారు కనపడరు. ఫనీ హ్మ్. గారి క్యారెక్టర్ లో వైవాహర్షనే స్ట్రైక్ అవుతున్నారు సినిమా చూసినంతసేపు, ఆ క్యారెక్టర్ హ్మ్. ట్రావెలర్. అండ్ ఇంకొకటి వచ్చి పరమేష్ గారు, అంటే మీరు పరమేష్ అనే పేరు కూడా శివుడి రెఫరెన్స్ తోనే పెట్టినట్టుంది ఆయనకి. ఎందుకంటే హ్మ్. ఎక్కడ ఆయన లాస్ట్ లో, ఈవెన్ లాస్ట్ షాట్ లో కూడా మీకోసం పరమేశ్వరన్ ఉన్నాడు రా అన్నప్పుడు కూడా లాస్ట్ షాట్ లో అక్కడ శివుడిని బ్యాక్ శివునే చూపించి చూపిస్తాడు. హ్మ్. ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా బాగా హ్మ్. అనిపించింది. అండ్ ఇందాక డైలాగ్స్ మాడుతున్నప్పుడు ఒక సూపర్ డైలాగ్ చెప్పారండి సాయి విషయంలో. నువ్వు ఇలా అయిపోతున్నావు అమ్మాయి విషయంలో, హ్మ్. ఒక్కసారి ఆ అమ్మాయి జీవితం చూడు వెళ్ళి, అప్పటి నుంచి నీ జీవితం స్టార్ట్ అవుతుంది యాహ్! అని. యాహ్! యా. సో వైవాహర్ష గారి గురించి డీటెయిల్ గా మాడుతుంది. హ్మ్. హర్ష గారేంటంటే కమెడియన్ టైమింగ్ సూపర్. సో, నన్నడిగాడు, "ఏంటి గురు నన్ను నవ్వియకుండా మొత్తం ఏడిపిస్తూనే ఉన్నావు." అంటే నన్ను ఏడిపిస్తూనే ఉంటా అంటే, ఇంకో క్యారెక్టర్ నవ్విస్తుంది గదా! దాంట్లో మిమ్మల్నే జూస్తారు. యా. ఇప్పుడు 'ఈగ' సినిమాలో నాని 10 నిమిషాలుగా చనిపోతాడు. కానీ ఆ ఈగలందరం నానినే జూస్తాము. అలాగే మీకు మీ క్యారెక్టరే వస్తుంది అని జూసాము. ఇప్పుడు చూస్తే 'వైవా హర్ష' గారి యాక్టింగ్ అందరికి పీక్స్‌లోకెళ్ళిపోయింది. ఆ బామ్మ చనిపోయినప్పుడు 'వైవా హర్ష' గారు ఏడ్చే సీను చాలా మంది ఏడ్చారు. చాలా మందికి కంట్లో నీళ్ళొచ్చాయి. ఇంకోటేందంటే అంత పెర్ఫార్మన్స్ చేయగలడు ఆఫ్టర్ 'కలర్ ఫోటో', తర్వాత 'మంత్ ఆఫ్ మధు', తర్వాత 'బకాసు రెస్టారెంట్' అని బకాసుర్ నేను చెప్పగలను. సుందరం మాస్టర్ హ్మ్. 100%. మిగిలినదేంటంటే ఆయన టైమింగ్, జోక్స్ సెటిలేయడం కానీ, ఒక సెటిల్డ్ ఒక రిజిస్టర్ యాక్టర్. ఇప్పుడు 'బకాసురుడు' అంటేనే అందరికి ప్రవీణ్ గారు గుర్తురారు. హర్ష గారే గుర్తుకొస్తున్నారు. కరెక్ట్. చదువుతుంది. హ్మ్. హీరో. అంత డెప్త్, అంత ఎమోషన్ అన్నీ కాలిక్యులేట్ అయిపోయాయి. ఆయన సీనియారిటీ నాకు పనికొచ్చింది. యా. అదే సార్ ఇప్పుడు జరుగుతుంది అదే సార్ ఇండస్ట్రీలో అంతా హ్మ్. నడుస్తుందంతా దీనిపైన నడుస్తుంది. బజ్ బజ్. బజ్ అంటే మోరల్స్ లేకుండా కథ ఉండకూడదనేది నా ఫీలింగ్. నా కథలో నాకు మోరల్ ఉంది. కరెక్ట్. సో, ఆ మోరలే. నేను అనుకునేదేంటంటే, నేను 'చార్లీ చాప్లిన్' చూసేటప్పుడు గూడా నవ్వుకునేవాడిని. కానీ ఒక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంటది. 'చార్లీ చాప్లిన్' మనల్ని నవ్విస్తాడు. కానీ వాని లైఫ్ ఎలా ఉంటదంటే, తిన్నికి తిండి ఉండదు. డైలీ లేబర్ పని చేస్తుంటాడు. తినడానికి లేక షూ తింటుంటాడు. దొంగతనాలు చేస్తుంటాడు. దెబ్బలు తింటుంటాడు. అంటే విపరీతమైన కష్టాలుంటాయి వాని జీవితంలో. కానీ నవ్విస్తాడు. సో, నేననుకోవడం గూడా ఏందంటే, ఇంతసేపు నవ్వినార్రా దీని ఎనకాల కష్టం ఉంది అనేది నా క్లైమాక్స్. నేను యా. ఇన్‌స్పిరేషన్ అక్కడి నుంచి తీసుకున్నాను. యా. సో యాహ్! 'ఎస్‌జే శివ' గారి నెక్స్ట్ వెంచర్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏ జానర్ మీద ఉంటుంది సార్? అది ఒకటేంటంటే బ్రో కథ రంగానే వస్తాడా రంగానే వస్తాడా లేదంటే వేరే వస్తా? వేరే ఫ్యాక్షన్ కథ రాసుకున్నాను. ఎళ్లి ఏ హీరో ఇంటారు? ఎవరు ఏ ప్రొడక్షన్ హౌస్‌కి చెప్పాలి? లక్ పరీక్షించుకోవాలి. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఎలా అని చెప్పారు. ఆల్రెడీ మీరు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు కదా సార్. ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒక సినిమాలా కాకుండా మేము చెయ్యాలి సిరీస్ ఆఫ్ నేను మూవీస్ చెప్పాను అని. గదా! ఎస్‌జే మూవీస్ ఎప్పుడు కానీ డెబ్యూ డైరెక్టర్స్‌కే. ఓకే. నా డెబ్యూ అయిపోయింది. ఓకే. యా. ఓకే. సో యు ఆర్ హ్మ్. ఓపెన్ ఫర్ హూఎవర్ ఆస్పిరెంట్స్. యాహ్! యాహ్! సో ఒకవేళ ఒక మీకు రీషూట్ అవ్వాలంటే కథ, మూవీ ఆస్పిరెంట్స్ కి ఛానల్, ఏ ఛానల్? మూవీ యాస్పిరెన్స్ ఏంటంటే డైరెక్ట్ ఎస్‌జే మూవీస్ అఫీషియల్ పేజెస్‌కి మెయిల్ పెట్టినా సరిపోతది. మెయిల్ ఓకే. ఐడీ పెట్టినా సరిపోతది. అండ్ ఇంకోటేందంటే డిసెంబర్ నుంచి ఓపెన్ చేస్తా స్టోరీ సినిమా. ఓకే. అంటే అఫీషియల్. మా ఒపీనియన్ ఏంటంటే ఎంటర్‌టైన్ చేయకూడదు. నేను డైరెక్టర్‌ని. నేను ఒక కథ చెప్పినాక చెప్తాను పో అంటే వాడు డైలీ చాలా నలిగిపోతాడనమాట. సో, ఓకే. ఆల్రెడీ ఒక 2 లైన్స్ ఓకే అయిపోయాయి. ఇద్దరి కథలు ఓకే అయ్యాయి ఆల్రెడీ. సో, వాళ్ళది కూడా వర్క్ నడుస్తుంది. ముందే యా. అనౌన్స్‌మెంట్ ఇవ్వడం ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఆగాం. ఫస్ట్ డెఫినైట్‌లీ ఎస్‌జే మూవీస్ అనేది ఒక డెబ్యూ డైరెక్టర్ కోసమే. ఎనీ ఓ డెబ్యూ ప్లాట్‌ఫార్మ్. డైరెక్టర్స్. ప్లాట్‌ఫార్మ్ ఓ ఫర్ ద డెబ్యూ. ప్లాట్‌ఫార్మ్ డెబ్యూ నైస్. డైరెక్టర్స్. గుడ్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు నేను జీరో సపోర్ట్ నుంచి వచ్చాను. నాకు పెద్ద నిజం చెప్పాలంటే కొంతమంది స్టార్స్ ఏమన్నా పెట్టింటే నాది ఇంకొంచెం కలెక్షన్స్ పెరిగేటివి.
Yeah. మార్కెట్ స్టంట్ నేను చేయగలిగింటే నాకు కొంచెం రీచ్ వచ్చేది. సో పిఆర్ బట్ ఆ స్టంట్ ఒకటే అండి. ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే పరిచయాలు ఎక్కువ ఉండాలి. మనకు పరిచయాలు లేవు. అంటే సో పిఆర్స్ ఉంటారు దానివల్ల కదండి, వచ్చాను. పిఆర్స్ ఉంటారు కదండి, పిఆర్స్ ఎవరు పిఆర్స్ కూడా ఒక హద్దు వరకే అండి. మీ టీం కూడా నేను విష్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా మీద డిస్కస్ చేయడం నా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే కానీ చాలా మందికి నిజంగా గడ్డారాం గారి క్యారెక్టర్ అనేది తెలియదు. తెలియదు. ప్రతి క్యారెక్టర్ ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఉన్నాయి. ఇప్పుడు బామ్మకు ఒక పంతులు చెప్పాడు నీ మనవాడు పిలిస్తే శివుడు వింటాడని. ఇక్కడ ఏం చేశాడు శివుడు అక్కడ వాళ్ళ కోరిక విన్నాడు, ఇక్కడ ప్రవీణ్ కోరిక విన్నాడు. ఇవన్నీ ఇంటర్లింక్ కథలు. ఆ ఇంటర్లింక్ ఇంకోటి లిరిక్స్ లో కూడా ప్రతిదీ ఇప్పుడు మీకు ఉంటుంది, నా ర్యాప్ సాంగ్ లో కూడా ఉంటుంది, స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఓల్డ్ నా బకాసుర్ అని. అంటే మీకు వాళ్ళు సూపర్ హీరోలు అయితే మాకు మాకు వీడు బాగా సూపర్ హీరో. కొందరు లక్కు పెట్టుకొని కొందరు సక్సెస్ అవుతారు, వీడు మాత్రం తిని సక్సెస్ అవుతాడు అంతే. ఒక తినడం వల్ల కూడా సక్సెస్ అవుతారు, అది కూడా ఒక సూపర్ పవర్. అది పెద్ద పెద్ద హోటల్ని డిస్ట్రాయ్ చేయడం వల్లనే ఆ వర్డ్స్ కన్నట్టు జస్టిస్ జరిగింది. సో ఆ జస్టిస్ జరుగుతుందా లేదా అనేది ప్రతి చోట మేము చాలా కష్టపడ్డాము. బట్ ఇప్పుడున్న ఆడియన్స్ కి ఏంటంటే, ఆడియన్స్ లో నేనేమన్నాను, ప్రేక్షక దేవుళ్ళు కరెక్టే, మధ్యలో కొంతమంది ఆత్రంగాలు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా చూసి ఈ సినిమా గురించి నేను ఏదో ఒకటి చెప్పారు. కొంతమంది కామెంట్ చదువుతాను, నేను 2x లో పెట్టుకొని చూశానని. నీకు 2.5 hours టైం లేనప్పుడు నువ్వు సినిమా చూడడం ఎందుకు, జడ్జిమెంట్ చెప్పడం ఎందుకు? అవును. జడ్జిమెంట్ చెప్పడం ఎందుకు? నువ్వు అసలు సినిమానే కాన్సన్ట్రేట్ గా జడ్జిగా పక్కన పెట్టి రిలాక్స్ గా ఏ టైం పాస్ లేక ఒక కథ వినబోతున్నావు. ఎందుకంటే ప్రతి కథలో ప్రతోడు ఎమ్మెల్యే గాడు, ప్రతోడు సీఎం గాడు, ప్రతోడు హీరో గాడు, మధ్యతరగతోడు కూడా ఉంటాడు. వాడి కథ. నేను ఏ మధ్యతరగతి అయితే అనుకున్నానో, ఎవరైతే ఆఫీస్ లో కష్టపడుతున్నానో వాళ్ళందరికీ కథ రీచ్ అయింది. కనెక్ట్ అయింది. ఈ Yes. ఆత్రంగాళ్ళు ఉంటారు చూసినావా, నేను ఒక జడ్జిని, సినిమా అంటే ఇలానే ఉండాలి, సినిమా ఇలా తీస్తేనే సినిమా. ఇప్పటి వరకు ఏ రివ్యూ రైటర్ ఏ దానికి 5 out of 5 రాలే. ఏ సినిమాకి ఇవ్వాలి ఇండియాలో. 3.5 ఇంకా బాహుబలికి 3. చేసింది చేస్తే నాకు ఇంకొక రివ్యూ రైటర్ ఏం రాశాడంటే, అలా కింద పోసుకొని తింటే జనాలకి ఎంత ఎలా చూడడానికి ఉంటది, బట్ ఇబ్బట్టుగా లాజిక్ ఉంటది అదంట. లాజిక్ అంటే మిస్ అయ్యారు. ఒరే 200 ఏళ్ల కిందట సంవత్సరం. ఆకలితో చచ్చిపోయాడు రా వాడు, శ్మశానంలో కుక్కలు తినేది తిన్నాడు. ఆ క్యారెక్టర్ ఏంటి, శ్మశానంలో కుక్కలు తినేది తిన్నాడు, అంతకంటే దారుణం అయితే కాదు కదా. వాడికి ప్లేట్లు ఉన్నాయని కూడా తెలియదు. ఈవెన్ అప్పుడు వాళ్ళ నాన్న సమాధి దగ్గర అవి ఆకుల్లో పెట్టిండేది, కింద భూమి పైన ఆకుల్లో పెట్టింది, అది తింటాడు ఆకులకి. ఆ డాగ్ తినేది చూస్తాడు, డాగ్ డాగ్ తినేది చూసి డాగ్ సౌండ్ చూసి ఇస్తాడు. అంటే కుక్క మూతి పెట్టినది తినం కదా, ఆ తింటూ కూడా ఏడుస్తాడు హర్ష. చూసా ఆ సీన్ ఉంటుంది. కరెక్ట్. సో అంత ఆకలితో చనిపోయినోడు, అందరి ఇండ్ల కాడ ముఖం వేయించుకున్నాడు, వాడికి అలాంటి ఫుడ్ దొరికితే ఎలా తింటాడు? చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఇవేం ఉండవు, వచ్చిందే దయ్యము. మినిమం లాజిక్. వచ్చింది అంటే డైరెక్టర్ ఏం చెప్తున్నాడు అనేది ఆలోచించకుండా ఆలోచించేది. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకునేది మీరు థింక్ చేస్తున్నారు. మీ ఛానల్ నాకు ఎందుకు ఇష్టమైందంటే మేము ఏం చెప్పాలనేది మీరు రీసెర్చ్ చేస్తున్నారు. అప్పుడు మాకు హ్యాపీనెస్ ఉంటది. అసలు మేము చెప్పిన పాయింట్ అర్థం చేసుకోకుండా జడ్జిమెంట్ ఇచ్చేసి చేసే వాళ్ళకంటే ఇలా మీరు ఇంకొంచెం డెవలప్ అయిపోయి అందరికి చెప్తే అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నాకే కాదు, ఎందుకంటే ప్రతి ఫ్రైడే చాలా మంది డైరెక్టర్‌లకి నిద్రలుండవు. True. కరెక్ట్. జెన్యూన్ ఆడియన్స్‌కి చేరే లోపలనే వీళ్ళు మధ్యలో వచ్చేసి జడ్జ్‌మెంట్ పాస్ చేసి కాన్ఫిడెన్స్ చంపేస్తారు ఫస్ట్. ఆ పాజిటివిటీని చంపేస్తారు, అన్నీ చంపేస్తారు. కొంతమందికి ఇప్పుడు నాకంటే చాలా మంది, నేను ఫస్ట్ ఒకరితోనే స్టార్ట్ అయ్యాను. నేను ఒక్కనిగా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు దాదాపు ఒక 2, Whole 3 team. వేల మందికైతే 2, 3 వేల మందికి నేను అంటే ఈ డైరెక్టర్ తీస్తే మంచి సినిమానే తీస్తాడు చూడొచ్చు. కొంతమంది మెసేజ్ పెట్టారు, భయ్యా నెక్స్ట్ సినిమా నీది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ కొని నీకు పెడతాను అని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెట్టారు. అంటే ఇలాంటి స్టోరీ నువ్వు తీయాలి, ఇలా చేయాలి. అంత అప్రిషియేషన్స్, అప్లాజులు అన్నీ వచ్చేసాయి. హ్యాపీగా ఉన్నా. లేకపోయింటే Correct. నిజంగా నా స్టోరీ నచ్చలేదేమో, నేను మంచి సినిమా తీయలేదేమో, డిప్రెషన్ లో ఉండి నాకు రాలేదేమో అనుకునేవాడిని. Feeling రాదు. అది చాలా మందికి జరుగుతుంది. సో మీరొక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు, నేనొక వాయిస్ చెప్పడానికి. సో Yeah. ఇప్పుడు మీ నుంచి కనీసం ఒక 5, 10 వేల మందికెళ్ళినా వాడు ఇంకోరితో డిస్కస్ చేస్తాడు గదా! ఓకే. ఈడ ఈ పాయింట్ ఉందంటారా మనం మిస్ అయ్యాము గదా! ఈడ ఈ పాయింట్ చేస్తే ఇది ఇంకొచ్చేది గదా! అనేది ప్లస్ అవుతది. సో అది మాకు చాలా ప్లస్ అవుతది. అండ్ ఇంకోటేందంటే ఆ ఓల్డ్ డేస్ సరదాగా కూర్చొని సినిమా గురించి డిస్కషన్ చర్చ చేసుకోవడం. Yeah. మీ చిట్ చాట్. టైటిల్‌కి
పర్ఫెక్ట్ యాప్ట్ మీరు చేసే ప్రోగ్రామ్ పిచ్చలైట్ అనేది థ్యాంక్ చాలా యూ. బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్. ఇలానే మీరు అందరికి చెయ్యండి. మీకు ఎలాంటి Sure. సపోర్ట్ కావాలన్నా నేను నా సైడ్ నుంచి చేయగలను. Sure. Means అవర్ a lot ప్లెజర్, అన్న. అవర్ Thanks. ప్లెజర్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. సో సార్ మూవీ చూసిన తర్వాత మదర్ ఫీలింగ్ ఏంటి? లేదు. ఏంటంటే నా బ్యాడ్ ఏంటంటే సినిమాని కొంచెం రిలీజ్ కి డేట్స్ తీసుకుందాం అనుకున్నాము. బట్ ఆయన కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉన్నారనమాట. సో ఇంకా రిస్క్ ఎందుకు తీసాం కదా అని చెప్పేసి రిలీజ్ చేసేసాం. బట్ నా బ్యాడ్ ఏంటంటే ఆయన థియేటర్ లో చూడలేదు. ఓకే. తర్వాత ఆయనకు కాపీ తీసుకెళ్ళి ఇంట్లోనే షో చేసి చూసాము. బట్ హ్యాపీ ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయన సర్కిల్ కానీ చాలా మంది బుకేస్ తీసుకెళ్లారు, షాల్వాలు తీసుకెళ్లి కప్పారు. నువ్వు ఈ కోరిక నీ చిన్న కొడుకు తీర్చాడు అంటే ఒక సన్ కి ప్రౌడ్నెస్ ఉంటది కదా. ఓకే, మూమెంట్. మా డాడీ విష్. ఇంకోటి ఏంటంటే అందరూ చెప్పింది ఏంటంటే మంచి కథ తీశాడు. అంటే ఒక వల్గరిటీ లేదు, ఒక బూత్ లేదు, ఉమ్, ఆ, ఎవరిని హార్మ్ చేసిన సీన్స్ లేవు. ఒక నవ్వు, పెయిన్, భయం, ఈ మూడిటి మీద ఆయన చెప్పాలనుకుంది చాలా క్లారిటీగా ఫ్రెష్ కథ చెప్పాడని అందరూ చెప్పడం, మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం. తర్వాత ఆయన సీన్ ఆయనకే చెప్పి అందరు నవ్వడం. ఆ శివం సీన్ ఉంది కదా. Yes. ఆ, అంటే ఇక్కడ మేము అనుకున్నప్పుడు ఆడియన్స్ మాట ఉండాలి. ఆడియన్స్ ఏం జరుగుతుందో తెలిసిపోవాలి, యాక్టర్స్ తెలియకూడదు. ఆడియన్స్ తెలుసు ఆ శివన్ లేచిందంటే ఈడు ఇంట్లో వచ్చి తినేస్తాడు అని. సో ప్రిపేర్ చేశాను అన్నమాట నవ్వడం కోసం. అది మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఫస్ట్ సినిమాలో నేను ఫైనల్ గా 100% హ్యాపీ మా నాన్న విషయంలో. Yeah. బట్ సెకండ్ సినిమాకి ఏంటంటే ఇండస్ట్రీలో కూడా నేను అందరికీ తెలిసేలాగా తీయాలనేది నా Yeah. ఈగో అనుకోండి. గోలు ఈగో ఏం అని. మా సో మా ఇందాక మా 7 సీన్ మిసెస్ కూడా అన్నట్టు 7 సీన్ కి చెప్పండి. ఓన్లీ కామెడీ జానరే కాకుండా వాళ్ళ కొడుక్కి ఒక డైలాగ్ ఇస్తారు. నాన్న లేసావా, ఆస్తి పత్రాలు ఇప్పుడే తెస్తా, సంతకం పెట్టేసుకో అని చెప్పి. ఆ వచ్చేలోపు ఒక్కటే అయిపోతాడు మళ్ళీ. వాడు ఎంత దుర్మార్గుడు అంటే నాన్న బతికినప్పుడు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళచ్చు కదా, నాన్న ఇంటికి ఉన్నాను. ఆస్తి ఇక్కడే పేపర్లు. ఉన్నాను. వాడి కోరిక ఏంది, నువ్వు ఎట్ట పోతే పోతే నాకు సంతకం పెట్టి సావనే తప్ప అయ్యో మా నాన్న బతికాడు ఇంటికి తీసుకెళ్దాం పదా అని లేదు. అంటే అదే. మనం నవ్వుకుంటున్నా ఈ కాలంలో ఎలాంటి బిహేవియర్స్ Social. ఉన్నాయి, Yeah. ఎలాంటి బిహేవియర్స్ ఉన్నాయి, ఇవి ఆదర్శప్రాయమైనవి కాదు. అవును. బేసిక్గా ఎవ్వరికి ఆ క్వశ్చన్ రాలేదు. నేను చాలా సార్లు మా మ్యూజిక్ డైరెక్టర్ అందరూ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ ఒక మైనస్ ఉంది, మీరు ఏమైనా గుర్తించారని అడిగాను. ఏంటంటే Yeah. ఒక కొడుకు నాన్న లేస్తే ఇంటికి తీసుకెళ్ళాలి. ఆహా! కానీ వాడు ఏం చేసాడు, ఆస్తి పేపర్లు తెచ్చుకుంటా, నువ్వు ఉండు నేను ఆస్తి పేపర్లు తెచ్చుకుంటాను పోయినాడు కానీ. స్వార్థం, స్వార్థం. అంటే అలాంటి వాడు మార్కెట్లో ఎంటర్టైన్ అవుతున్నారు. చూడండి ఎవరైనా నోటీస్ చేస్తారా అని చూసాం కానీ ఎవరు ఇలా చేయడం తప్పు, కొడుకులు ఇలా Yeah. ఉండకూడదు అనేది లేదు. బట్ లేదు, ఇప్పుడు ఇప్పుడు అది ట్రూ సార్. అది ఇప్పుడున్న జనరేషన్ లైక్ ఎట్లా ఉందంటే స్వార్థం ఎక్కువైపోయింది కాబట్టి మేబీ మోసం చేయకపోతే చాతకంతనంగా అయిపోయింది. అది సీరియస్లీ. మోసం చేయకపోతే మీరు ఏదో చూడండి, ఎలక్షన్ టైంలో మీరు డబ్బు తీసుకెళ్ళాలంటే మీరు ఎదవలే, డబ్బు తీసుకున్నాడు గొప్పలా ఫీల్ అవుతున్నాడు. అవును. అది ఇందాక ఏదో చెప్తున్నారు మీ మెసేజ్ గారు అని చెప్పేసి. మా మెసేజ్ కన్వే చేయండి నాన్నగారికి, నమస్కారాలు చెప్పండి. ఓ థ్యాంక్ మా యూ సైడ్ థ్యాంక్ నుంచి యూ like అండి. తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ ఇంకో రెండో సినిమాని థియేటర్ కి తీసుకెళ్లి చూపించాలని కోరుకుంటున్నాను మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్.